जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ అవతారాన్ని, ఆ గాథలను, లీలలను సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. జరాసంధుడు ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగానికి కప్పం చెల్లించలేదు అనే మిష మీద జరాసంధుడిని వధించడం భీముడి చేత మాత్రమే అవుతుంది అని మారు వేషాలలో బ్రాహ్మణ రూపాలలో కృష్ణ, భీమ, అర్జునులు జరాసంధుడి దగ్గరికి వెళ్ళి మాకు యుద్ధం కావాలి అని కోరారు. జరాసంధుడు భీముడితో యుద్ధం చేసి మల్ల యుద్ధంలో జరాసంధుడు వధించబడ్డాడు. జరాసంధుడి వధ అనంతరం ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి సంకల్పించారు. ధర్మరాజు రాజసూయ యాగం ఎలా చేశారు అనే విషయాన్ని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తున్నారు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆ పరమాత్మను అంగీకారంతో రాజసూయ యాగం చేయడానికి వేదాంగ విధులైన బ్రాహ్మణోత్తములను ఋత్విసులుగా ఆహ్వానించాడు. సాత్యవతేయ కశ్యప భరద్వాసోపహూతి విశ్వామిత్ర వీతిహోత్ర మైత్రేయ పైల సుమంతు మధుచంద గౌతమ సుమతి భార్గవ వశిష్ఠ వాసుదేవాకృత వ్రణకన్వద జైమిని ధౌమ్య పరాశరాధర్వ కవశు లసిత వైసంపాయనాసురీ భార్గవ క్రతువీరసేన గర్గత్రికవ్య ముఖ్యులైన పరమ మునులను కృపుని గాంగేయ కుంభ జాంబికేయ విదుర కురుకుమార బంధు కుల వృద్ధ దారుణి సుర నరేంద్ర వైశ్య శూద్ర నరుల. ఆ ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి సంకల్పించి ఆ యాగానికి వ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వీతిహాత్రుడు, ఉపహూతి, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, గౌతముడు, భార్గవుడు, వశిష్ఠుడు, కణ్వుడు, జైమిని, సుమతి, వైశంపాయనుడు, పరాశరుడు, ధౌమ్యుడు, గర్గుడు మొదలైన మహామునులనందరినో యజ్ఞానికి సభక్తి పూర్వకంగా ఆహ్వానించాడు. ఆ కుంతిపుత్రుడు ధర్మరాజు భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు మొదలైన కురుకుల వృద్ధులను గౌరవించి సగౌరవంగా ఆహ్వానించాడు. కృపుడు, ద్రోణాచార్యుడు మొదలైన గురువులను కూడా ఈ రాజసూయ యాగానికి ఆహ్వానించాడు. కురుకుమారులైన దుర్యోధనాదులను సకల బంధుజనాన్ని ముందే రమ్మనమని చెప్పి పంపించాడు. బ్రాహ్మణులను, రాజులను, వణిగ్వరులను, శూద్ర ముఖ్యులను రాజసూయ యాగానికి ఆహ్వానించి రప్పించాడు. రప్పింపవారు హర్షములుప్పతిలగా నేగుదెంచి యుచిత క్రియలన్ దప్పక కనుగొను చుండగా నప్పుడు విద్యుక్త నియతులై భూమి సురుల్. ఎప్పుడైతే ధర్మరాజు ఆహ్వానం అందిందో అప్పుడే అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ ఉప్పొంగిపోతూ ఇంద్రప్రస్థపురం చేరుకున్నారు. కొంతమంది తమకు తగిన పనులు చేస్తుంటే మరి కొంతమంది జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఋత్విజులుగా నియమితులైన బ్రాహ్మణోత్తములు యజ్ఞ కార్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. కడగి సవన భూమి కనకలాంగలముల నర్ధిదున్ని పాండవాగ్రజునకు నచట దీక్ష చేసి అంచిత స్వర్ణ మయోపకరణముల నలోపముగను. ఆ విధంగా యజ్ఞం చేయించడానికి పూనుకున్న బ్రాహ్మణులు యజ్ఞభూమిని అంతటినీ చక్కగా బంగారు నాగాళ్లతో చక్కగా దున్నించారు. ధర్మరాజుకు బంగారు ఛత్రము మొదలైన చిహ్నాలను, బంగారు పాత్రలను ఇచ్చి ఆ మహారాజుని యజ్ఞ దీక్షలో నిమగ్నుణ్ణి చేశారు.
ఏ లోపం లేకుండా ధర్మరాజు యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఈ విధంగా యజ్ఞ విధి నియమాలతో సముచితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సకల అవనీషులిచ్చిన యకలంక సువర్ణరత్న హయధన వస్త్ర ప్రకరంబులు మొదలగు కానుకలందుకొనన్ సుయోధనుని నియమించెన్. ఈ రాజసూయ యాగానికి వచ్చిన వాళ్ళందరూ బహుమానాలు ఇస్తారు కదా. యజ్ఞదీక్షలో ఉన్న ధర్మరాజు ఒక్కొక్క పనిలో ఒక్కొక్కళ్ళని తగు రీతిలో నియమించారు. ప్రపంచంలోని రాజులందరూ తీసుకొచ్చి ఇచ్చే బంగారు కానుకలను, రత్నాభరణాలను, అమూల్యమైన వస్త్రాలను, అశ్వాది వాహనాలను, అమితమైన ధనాన్ని, ఇతరాలైన ప్రశస్త వస్తువులన్నిటినీ స్వీకరించడానికి, జాగ్రత్త చేయడానికి, అంటే మనకు మామూలుగా ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తే బహుమతులు తీసుకెళ్తాం కదా, ఆ వచ్చిన బహుమతులన్నీ జాగ్రత్త పరచడానికి ధర్మరాజు కురు సార్వభౌముడైన దుర్యోధనుణ్ణి నియమించాడు. దుర్యోధనుడికి బహుశా అక్కడే వాళ్ళందరూ వచ్చి ఇచ్చినవన్నీ చూసి ఈర్ష్య వచ్చి ఉంటుంది. అర్ధి జాతము గోరినట్టి వస్తువులెల్ల దగబంచీడగా రాధా తనోజు సరసాన్నపానాది సకల పదార్థముల్ పాకముల్ సేయింపభవన తనయు బంకజోదరునొద్ద బాయక పరిచర్య దవిలి కావింప వాసవ తనూజు సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింపనకులు దేవగురు వృద్ధ ధాత్రి సుర వరులను నరసి పూజింప సహదేవు నఖిల జనుల బొలుచు మృష్ట అన్నతతుల దృప్తులను చేయ ద్రౌపదిని నియమించెను ధర్మసుతుడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పని అప్పగించేశాడు. కర్ణుణ్ణి యాచకులు కోరే వస్తువులను అన్నిటి పంచి ఇవ్వడానికి నియమించాడు, దానాలు చేయడానికి. ఆహ్వానితులందరికీ రుచికరమైన భోజన పదార్థాలు చేయించడానికి భీమసేనుని నియమించాడు. శ్రీకృష్ణుడి వద్ద వదలకుండా పరిచర్యలు చేయడానికి అర్జునుణ్ణి అక్కడ పెట్టేశాడు. యజ్ఞ నిర్వహణకు కావలసిన సమస్త ద్రవ్యాలను ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు వెంటనే తెప్పించడానికి నకులుణ్ణి నిర్దేశించాడు. దేవతలను, గురువులను, వృద్ధ జనాన్ని, బ్రాహ్మణులు మొదలైన ఆహ్వానిత జనులందరినీ కూడా గౌరవించి సత్కరించడానికి సహదేవుణ్ణి ఆదేశించాడు. యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ మృష్ట భోజనాలతో సంతృప్తి పరచడానికి ద్రౌపదీదేవిని నియోగించాడు. ఆ సమయంలో హరిశిఖి దండపాణి నికషాత్మజ పాశి సమీర గుహ్య కేశ్వర శశిమౌళి పంకరుహ సంభవ చారణ సిద్ధ సాధ్య కిన్నర గరుడోరగామర గణంబులు వచ్చి మఖంబు చూచి ఎచ్చెరువడి తొల్లి ఎవ్వరును చేయు మఖంబులు నింతయొప్పునే. ఆ రాజసూయ యజ్ఞం చూడటానికి మొత్తం అందరూ దేవతలందరూ కూడా వచ్చారు. దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, నిరుతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, పరమశివుడు మొదలైన వాళ్ళు ఈ ధర్మరాజు చేసే యజ్ఞం చూడాలనే ఉత్కంఠతో అక్కడికి విచ్చేశారు. బ్రహ్మదేవాది దేవతలు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, గరుడులు, నాగులు అందరూ తమ తమ లోకాల నుండి దిగొచ్చారు. ఇంద్రప్రస్థపురానికి వేంచేసిన బ్రహ్మరుద్రాది దేవతలందరూ ధర్మరాజు చేస్తున్న యజ్ఞ విధానాన్ని చూసి ఇంతకు పూర్వం ఎవరు కూడా ఇంత గొప్పగా, ఇంత చక్కగా యజ్ఞం చేయలేదు కదా అని ఆశ్చర్యపోయారు. అది కాక ఇందిరా విభు పదములు సేవించునట్టి భాగ్యము గలగన్ దుదిబడయరాని బహు సంపదలెవ్వియు గలవే ఎనుచు ప్రస్తుతి సేయున్. అంతేకాదు, ఈ యజ్ఞాన్ని, రాజసూయ యాగాన్ని నిర్వహిస్తున్నది ఎవరు? సలహాలు ఇస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ కదా. అది కాక లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలు స్వయంగా సేవించే భాగ్యం ఈ యజ్ఞకర్త అయిన ధర్మరాజుకు దక్కింది. అందుచేత యజ్ఞాంతంలో ఆయనకు లభించిన సంపదలు కానీ, ఇహ పరలోక సుఖాలు కానీ ఏముంటాయి అని అన్ని ధర్మరాజుకు సొంతం అవుతాయి అని దేవతలందరూ ధర్మరాజు యొక్క వినయ సంపదకు చాలా మెచ్చుకున్నారు. ఆ సందర్భంలో అమర సమానులై తనరు యాజక వర్గములోలి రాజసూయ మఖ విధాన మంత్రములను అగ్నిముఖంబుగా చేసి ధర్మజుంగ్రమమున వేలిపింప గ్రతురాజ సమాప్తి దినంబునన్ నృపోత్తముడు గడంగి యాజక సదస్య గురుద్విజ కోటి పెంపునన్.
దేవతలతో సరసమాలైన యజ్ఞం చేయించిన ఋత్విజులు ఉన్నారు కదా, ఋత్విక్కులు. రాజస యజ్ఞం ఏ ఏ మంత్రాలతో ఏ ఏ విధంగా చేయించాలో ఆ విధంగా చేయిస్తూ హోమ ద్రవ్యాలను ధర్మరాజు చేత హోమగుండంలో వేల్పించారు. హవిస్సులను ఆయా దేవతలకు అందజేశారు. యజ్ఞం పరిసమాప్తి అయ్యే చివరి రోజు ధర్మరాజు ఋత్విజులను, సదస్యులను, గురువులను, బ్రాహ్మణులను అందరినీ పూజించాడు. ధర్మరాజు పూజార్హులైన వాళ్ళందరినీ పూజించే వేళలో అందరిలోకి అగ్ర పూజకి ఎవరు అర్హులు అని ప్రశ్నించాడు. మొట్టమొదటి ఎవరిని పూజించాలి, వీరందరిలో అగ్ర పూజకి ఎవరు అర్హులు అని ప్రశ్నించాడు. దానికి సభాసదులందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు తమకు తోచిన విధంగా సమాధానం చెప్పారు. వాళ్ళందరి మాటలు విను సహదేవుడు వాళ్ళందరినీ వారించాడు. మీరందరూ ఊరుకోండి, నేను చెప్తాను అని వివేకంతో కూడిన సమాధానం చెప్పాడు సహదేవుడు. ఏమని చెప్పాడు? చతుర భాషణలో కోవిదుడైన సహదేవుడు అందరినీ చూసి, యాదవ కులంలో జన్మించిన భగవంతుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సంతుష్టుడైతే లోకాలన్నీ సంతృప్తి చెందుతాయి. కాబట్టి అగ్ర పూజకు శ్రీకృష్ణ పరమాత్మను మించిన వాళ్ళు ఎవరూ లేరు, ఆయన ఒక్కళ్ళే అర్హుడు అని సహదేవుడు పలికి ధర్మరాజును చూసి ఇంకా ఈ విధంగా అన్నాడు సహదేవుడు. కాలము దేశమున్ గ్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ లీలల దానయై తగ వెలింగెడు నెక్కడి తేజమీషుడున్. అద్భుతమైన పద్యం ఇది. కాలము దేశమున్, కాలము ఆయనే, దేశము ఆయనే, క్రతువు ఆయనే, కర్మము ఆయనే, కర్త ఆయనే, భోక్త ఆయన. కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము నగ్ని యాహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ లీలల దానయై తగ వెలింగెడు నెక్కటి తేజమీషుడున్. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అది ఆ పద్యానికి అర్థం ఇక్కడ మనకు కనిపిస్తుంది. మహారాజా, కాలము, దేశము, యజ్ఞయాగాదులు, కర్త, కర్మ, భోక్త, విశ్వము, దైవము, గురువు, అగ్ని, హవ్యాలు, మంత్రాలు, విప్రులు, సృష్టి స్థితి లయాలు, కార్యకారణాలు అన్ని తానే అయి ప్రకాశించే ఏకైక తేజస్వరూపుడు పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ కదా అని సహదేవుడు చెప్తున్నాడు. ఇతడే ఇతండు కన్నులొక ఇంచుక మోడ్చిన నీ చరాచర స్థిత భువనంబులన్నీయు నశించు నితండ వివిచ్చి చూచినన్ వితతములై జనించు ప్రభ విష్ణుడు విష్ణుడునైన ఎట్టి ఈ క్రతుఫలదుండు గా కొరుకొండెటులర్హుడు శిష్ట పూజకున్. సహదేవుడు చెప్తున్నాడు, ఈ మహానుభావుడు కొద్దిగా కళ్ళు మూస్తే చాలు సరాచర ప్రపంచాలతో నిండి ఉండే లోకాలన్నీ క్షణకాలంలో నశించిపోతాయి. అదే గనక ఈ పరాత్పరుడు కళ్ళు తెరిచి చూశాడనుకో లోకాలన్నీ తిరిగి ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపి అనంత తేజోమయమూర్తి యజ్ఞ ఫలప్రదాత అయిన శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పరమాత్ముడు ఇక్కడ ఉండగా వేరే వ్యక్తి అగ్ర పూజకు ఏ విధంగా అర్హుడవుతాడు? సహదేవుడు చెప్తున్నాడు. ఈ పురుషోత్తమున్ జగదధీషు ననంతుని సర్వశక్తు జిద్రూపకు నగ్ర పూజ బరితోషితు చేయ సమస్త లోకముల్ వే పరితుష్టి బొందు పృథివీ వర కావున నీవు కృష్ణునిన్ శ్రీపతి పూజ సేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్. ఓ మహారాజా, సర్వశక్తిమయుడు, జ్ఞానస్వరూపుడు, అనంతుడు, జగత్పతి, పురుషోత్తముడు, పురాణ పురుషుడు ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మని అగ్ర పూజతో సంతృప్తి పరిస్తే సమస్త లోకాలు తృప్తి చెందినట్లే. కాబట్టి అన్నయ్యతో చెప్తున్నాడు, ఓ అన్నయ్య, ఓ ధర్మరాజా, లక్ష్మీనాథుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను పూజించు, వేరేగా ఆలోచించద్దు. అగ్రపీఠమైన ఆ మహాత్ముని కూర్చోండబెట్టు. ఇంక 1000 మాటలు ఎందుకు? అగ్రపూజకు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అర్హుడు అని సహదేవుడు పలికిన విని ఎచ్చటి జనులు
మనుజ విభులను ఋషులున్ మునుకొని మనములు మోదము దనుక కనిదిలెస్తయనిరి ధర్మజుడంతన్. సహదేవుడు ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఇలా పలికాడో, అలా పలికేసరికి అక్కడ యజ్ఞ మంటపంలో ఉన్న రాజులు, ఋషులు, ప్రజలు అందరూ సంతోషించి ఒక్కొమ్మడిగా సహదేవుడు చెప్పింది బాగు బాగు అన్నారు. ఆ విధంగా చెయ్యమని ధర్మరాజుకి తమ ఆమోదాన్ని తెలిపారు. అంటే చప్పట్లు కొట్టేసి ఉంటారు. ముని జన మానస మధుకర వనజాతములైన ఎట్టి వారి జదళ లోచను పద యుగళ ప్రక్షాళన మొగి గావించి తజ్జలంబులు భక్తిన్. అందరి ఆమోదాన్ని పొందిన ధర్మరాజు మహర్షుల మనస్సులు అనే 9 నివాస స్థానమైనవి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలు. ఆ పద్మాల్లాగా ఉన్న ఆ శ్రీకృష్ణుని పాదపద్మాలను అత్యంత భక్తి భావంతో కడిగాడు. తానును కుంతియు ననుజులు మానుగ ద్రుపదాత్మజయును మస్తకముల బెంపూని ననియతి ధరించి మహానందము పొంది రతిశయ ప్రీతిమయ్యిన్. ఆ శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మాలు కడిగిన ఆ పవిత్రమైన జలాన్ని ధర్మరాజు తన శిరస్సు మీద చల్లుకున్నాడు. ఆ మహారాజుతో పాటు కుంతీదేవి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి ఆ పవిత్ర జలాన్ని తమ తమ శిరస్సుల మీద చల్లుకొని పరమానంద భరితులయ్యారు. చెంచత్కాంచన రుచిరోదంచిత వస్త్రముల నూతనార్క ప్రభలన్ మించిన రత్నములం భూజించన్ ధర్మజుండు కృష్ణు జిష్ణు సహిష్ణున్. ఆ జయశీలుడు, జగత్తుకు మేలు చేసేవాడు, కృష్ణు జిష్ణు సహిష్ణున్, జగత్తుకు మేలు చేసేవాడు, విష్ణు స్వరూపుడు ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు మెరిసిపోతున్న బంగారు వస్త్రాలు ఇచ్చి సత్కరించాడు. ఉదయభానుని కాంతుల కన్నా అధికమైన కాంతులతో ప్రకాశిస్తున్న రత్న సముదాయంతో ఆ పరమాత్ముడిని పూజించాడు. మణిమాణిక్యాది కానుకలు ఎన్నో ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుడిని పూజిస్తున్న సమయంలో ఆ ధర్మరాజు కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు ఎడతెరిపి లేకుండా జాలువారుతున్నాయి. ఆ శ్రీకృష్ణుని పరమాత్మ మా దివ్యమంగళ సుందర స్వరూపాన్ని కనులారా చూడలేకపోయారు. ఈ విధంగా ధర్మరాజు చేత ఏకాగ్ర చిత్తంతో పూజించబడుతున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మని దివ్య తేజస్సును చూసి సకల జనులు తమ తలలపై చేతులు జోడించి ఆ దేవదేవుణ్ణి స్తుతిస్తూ పరవశించిపోతున్నారు. వాళ్ళు చేసిన జయ జయ ధ్వనులతో సభా మంటపం నిండిపోయింది. దేవతలు మంగళ వాయిద్యాలు మ్రోగిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ మీద పుష్పవర్షం కురిపించారు. సరిగ్గా ఆ సమయంలో సమఘోషసుతుడు దద్విభవము సూచి సహింప కలుక వట్రిలగా బీరముడిగ్గి నిలిచి నిజ హస్తములెత్తి మనోభయంబు దక్కిన వాడై. దమఘోషుడు కుమారుడు ఎవరు? శిశుపాలుడు. దమఘోషసుతుడు దద్విభవము సూచి సహింప. అతను దమఘోషుని కుమారుడు శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మకు మొదటి నుంచి శత్రుత్వం వహించిన వాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు జరుగుతున్న వైభవంతో కూడిన ఆ సన్మానాన్ని చూసి సహించలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. సింహాసనం దిగి నిజానికి రాష్ట్రయాగం చూడడానికి వచ్చాడు. చూసిన వాడు నోరు మోసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సింహాసనం దిగి నిలబడ్డాడు. మనస్సులో తనకేం జరుగుతుందో అన్న భయం కొంచెం కూడా లేకుండా, ఈషన్ మాత్రం కూడా లేకుండా 2 చేతుల పైకెత్తి అందరి వైపు చూశాడు. సహదేవుడు చెప్పాడు, అందరూ ఒప్పుకున్నారు. కృష్ణ పరమాత్మకు పూజ జరుగుతుంటే ఈ తన సింహాసనం నుంచి దిగి 2 చేతుల పైకెత్తి గట్టిగా అరిచాడు. అలా చూసి శ్రీకృష్ణుడు వినేట్లు సభాసదులు అందరి వైపు తిరిగి ఈ విధంగా మాట్లాడడం మొదలెట్టాడు. దీన్నే అసందర్భ ప్రలాపం అంటారు. అవసరం ఎవరు అడగలేదు కదా, అడగనప్పుడు ఎందుకు మాట్లాడాలి? తన ప్రాణాన్ని తను రక్షించుకుని ఉండేవాడు, ఇంకొన్నాళ్ళు ఉండేవాడు మాట్లాడకుండా నోరు మూసుకొని ఊరుకుంటే. ఆ శ్రీకృష్ణుడు వినేట్టు సభాసదుల వైపు తిరిగి ఆ శిశుపాలుడు గర్వంతోనూ అహంకారంతోనూ మాట్లాడడం మొదలెట్టాడు. చాలు బురేయహ ఈ కాలము గడపంగ దురభగాహంబగు నీతేలా తప్పెను నేడి బాలకు వచనముల చేత ప్రాజ్ఞుల బుద్ధుల్. ఎంత అసహ్యంగా అన్నాడంటే, ఆహా చాలు చాలు, ఇక్కడ ఉన్న ఇంతమంది జ్ఞానులు ఉన్నారు, వీళ్ళందరి బుద్ధులు ఏమైపోయినాయి? బాలుడైన సహదేవుడి మాటలతో జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు నీతి తప్పారు. అతని మాటలకు లెస్స అని తప్పట్లు కొట్టేశారు. ఎంతో పొగిడారు.
ఇలాంటి కాలం గడపడం చాలా కష్టం అని ఏ విధంగా నీతి చెప్పారు అంటున్నాడు. ఏ విధంగా నీతి చెప్పారంటే, ఈ సభలో అర్హత అనర్హత ఎలా ఉంటుందో తెలుసుకోగల విజ్ఞాన ఘనులు ఉన్నారు, సత్వగుణ ప్రధానులు ఉన్నారు, మహర్షి సత్తములు ఉన్నారు. అందరినీ పూజించాడు కదా, అందరినీ పిలిచాడు ధర్మరాజు. తేజస్ సంపన్నులు ఉన్నారు, శక్తిమంతులు ఉన్నారు, మహదైశ్వర్యవంతులు ఉన్నారు, పరమాత్మను తెలుసుకున్న భక్తాగ్రగణ్యులు ఉన్నారు, అఖిల లోక పాలకుల చేత పూజలు అందుకున్న వాళ్ళు ఉన్నారు, పాపరహితులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, యోగీశ్వరులు ఉన్నారు. ఇంతమంది మహాత్ములు ఉండగా ఒక్కళ్ళని కూడా పరిగ్రహించకుండా, శిశుపాలుడికి అర్థం కాదు ఏంటంటే వాళ్ళందరికీ పరమాత్మ తెలుసు, శిశుపాలుడికి తెలియదు. ఒక్కరిని కూడా పరిగ్రహించకుండా ఆ గోపాల బాలుడిని పూజిస్తుంటే వీళ్ళంతా వివేకం లేని వాళ్ళే ఏ విధంగా చూస్తూ ఊరుకున్నారు? శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయడాన్ని ఎందుకు సమ్మతించారు? యజ్ఞంలో సమర్పించే పవిత్రమైన పురోడాసమనం అనే భక్ష్యం నక్కకి ఏ విధంగా పెట్టం కదా అని, అంటే ఇది నక్కకు పెట్టినట్టు అని చెప్పేసి పవిత్రమైన భక్ష్యం నక్కకు ప్రసాదాన్ని తీసుకెళ్లి కుక్కలకి నక్కలకి పెట్టినట్టు అయింది అని తిడుతున్నాడు శిశుపాలుడు. అంత అహంకారం. అంతేకాదు ఇంకా అంటున్నాడు, గురుదేవ శూన్యుండు కులగోత్రరహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగానా. ఎంత ఎంత అంటే శిశుపాలుడికి అంతకాలం వచ్చింది. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. గురుదేవ శూన్యుండు కులగోత్రరహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాన మప్పుల బొరలెడు నాది మధ్యావసానంబులందరయ మానంబు లేదు బహురూపి అయి పెక్కు భంగుల వర్తించు వావి వర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మా నిమిత్తంబున మానిసయ్యే బరగమున్ను యయాతి శాపమున చేసి వాసికెక్కద ఈ యాదవ వంశమెల్లా బ్రహ్మ తేజంబునెల్ల గోల్పడిన ఇతడు బ్రహ్మ ఋషి సేవ్యుడగునే గోపాలకుండు. ఎలా శిశుపాలుడు ఏమంటున్నాడంటే, కృష్ణుడికి గురువులే లేరు, ఎందుకంటే చిన్నప్పుడు చదువుకోలేదు కదా. ఆ శాంతిపటి దగ్గర ఒక 64 రోజులు మాత్రమే చదువుకున్నాను. కృష్ణుడికి గురువులు లేరు, దేవుళ్ళు కూడా లేరు. ఆయనే పరమాత్మ అయినప్పుడు ఇంకా వేరే దేవుడు ఏంటి? కులగోత్రాలు లేనివాడు. ఇతని తల్లిదండ్రులు ఎవరో తెలియడం లేదే. ఎవరు తల్లిదండ్రులు? అటు యశోద లేదా ఇటు దేవకి వసుదేవుల. నీళ్లలో పొర్లుతూ అక్కడే పడుకుంటాడు. అంటే తెలిసి తెలియకుండా నిజం మాట్లాడుతున్నాడు. నీళ్లలో పొర్లుతుంటాడు అంటే సముద్రంలో ఉంటాడు కదా, క్షీరసాగనంలో. పైగా మొదలు నడిమి ఇక్కడ నీళ్లలో పడుకోవడం అంటే ద్వారకలో ఉంటున్నాడు అని. మొదలు నడిమి చివర అనేవి లేనివాడు, ఆది అంత్యాలు లేని పరమాత్మ కదా. గౌరవ శూన్యుడు, అనేక రూపాలతో అనేక విధాలుగా అనేక ప్రదేశాల్లో తిరుగుతుంటాడు. వావి వరుసలు లేనివాడు, ఎవరితోటి సంబంధం లేనివాడు. ఆలోచించి చూస్తే మా వల్లే శ్రీకృష్ణుడు ఈ స్థితికి వచ్చాడు, గౌరవించబడుతున్నాడు, అందరిలోనూ తిరగగలుగుతున్నాడు. అంతేకాని శ్రీకృష్ణుడిది అతని స్వీయమైన ప్రతిభ ఏమీ కాదు. ఇంకో విషయం, అసలు పూర్వం యయాతి శాపం చేత యాదవ వంశానికి కీర్తి ప్రతిష్టలు మాసిపోయాయి. క్షత్రియత్వాన్ని, రాజ్యాధికారాన్ని, బ్రహ్మతేజాన్ని కోల్పోయారు. కానీ మళ్ళా శ్రీకృష్ణుడు బ్రహ్మర్షుల చేత సేవించబడడానికి అర్హత లేనివాడు కదా, అగ్రపూజకి ఎలా పనికొస్తాడు? ఒకవైపు శ్రీకృష్ణుడిని శిశుపాలుడు నిందిస్తూనే ఆ పరమాత్మను మరో వంక తనకు తెలియకుండానే స్తుతించాడు. ఆది మధ్యాంతరహితుడు, గురుదేవులు లేనివాడు, కులగోత్రాలు అనేవి అంటనివాడు, పుట్టుక లేనివాడు, సముద్ర జలాలపై పవళించేవాడు, దశావతార రూపుడు, ఎవరితోనూ దేనితోనూ బంధనాలు లేనివాడు, బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లేవాడు అని శ్రీకృష్ణుడిని చెప్పడంలో సాక్షాత్తు భగవంతుడైన ఆ మహావిష్ణువే శ్రీకృష్ణుడు అని చెప్పక తిడుతున్నట్టుగా పొగుడుతున్నాడు శిశుపాలుడు. అంతేకాదు ఇంకా అంటున్నాడు, జారుడు జన్మావధియును జోరుడు ముప్పోకలాడు సుమహిత పూజాచార క్రియలకు నర్హుడే వారకైతడనుతో నశుభ వాక్య స్ఫూర్తిన్. ఆ శిశుపాలుడికి కృష్ణ పరమాత్మ కోపం వచ్చేదాకా తిడతాడు. శ్రీకృష్ణుడు జారుడు, జన్మాంతం దాకా చోరుడే, 3 మార్గాల్లో సంచరించేవాడు. అలాంటి వాడు ఉత్తమమైన పవిత్రమైన అగ్రపూజకి ఎలా అర్హుడవుతాడు అని అంటూ అశుభాలైన వాక్యాలతో నిందిస్తున్న శిశుపాలుడు మాట్లాడుతుంటే జ్ఞానులకి అజ్ఞాతంగా భగవత్స్థితి గోచరిస్తోంది.
భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల హృదయాలను దొంగిలించే చోరుడు కదా. సత్వరజ స్తమో గుణాలతో కూడిన త్రిమూర్తుల త్రోవలో నడిచేవాడు కదా. తనను నమ్ముకున్న వాళ్ళకి సకల సౌఖ్యాలను ప్రసాదించేవాడు కదా. వైరభక్తులు అన్నమాట శిశుపాలుడు. తిడుతున్నట్టుగా పొగుడుతుంటాడు భక్తుడు అని శిశుపాలుడు ఇంకా అంటున్నాడు. అని తను దూరనాడిన ముర అంతకుడా శిశుపాలు వాక్యముల్ విని మది జీరి కింగొనడు విస్తృత ఫేరవరావ మాత్మకై కొనని మృగేంద్రు రీతి ముని కోటియు రాజులు పద్మనాభు నాడిన యవినీతి భాషలకు డెందమునన్ గడువంతనందుచున్. శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని అలా నిందిస్తుంటే ఎంత నిందించినా శ్రీకృష్ణ పరమాత్మ విని కూడా నక్క అరుపులను మృగరాజైన సింహం ఎలా లక్ష్య పెట్టదో ఆ విధంగా పట్టించుకోలేదు, మనస్సుకు తీసుకోలేదు. కానీ తపోధనులైన మునులు రాజులు శిశుపాలుడు అకారణంగా అసహ్యకరంగా శ్రీకృష్ణుని తోలనాడుతున్నందుకు చాలా విచారించారు వాళ్ళు. వీనులు మూసి కొంచు విన విస్మయమంచు ముకుంద మాధవ శ్రీనిధి వీనినే గతికి చేర్చెదయంచు దురాత్ము దిట్టుచున్నా నరనాథులున్ మునులు నచ్చట నిల్వకబోవ బాండు సంతానముల ప్రమేయ బలదర్ప మహోద్ధత రోష చిత్తులై. మిగిలిన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ ఏం మాట్లాడకపోయినా సభాసదులందరూ ఆ శ్రీకృష్ణ నిందనను భరించలేకపోయారు. చెవులు మోసుకున్నారు గట్టిగా. శిశుపాలుడి మాటలకి ఆశ్చర్యపోతున్నారు, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని. వెంటనే హే కృష్ణ, ముకుంద, మాధవ, ఈ నీచుణ్ణి ఏ గతికి తీసుకెళ్తావో కదా అని శిశుపాలుడిని తిట్టుకుంటూ ఇలా కృష్ణ నింద జరుగుతున్న చోట మేము ఉండమని క్షణం కూడా అక్కడ నిలవకుండా రాజులు మహర్షులు సభను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అది వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు కదా. శిశుపాలుడి విజృంభణకి పాండవులు ఆగ్రహంతో మండిపడ్డారు. బలపరాక్రమాలతో శిశుపాల వధకు ఉద్యుక్తులయ్యారు. పాండవులు కేకయ, సృంజయ, భూపతులతో సహా ఆయుధాలు ధరించి శిశుపాలుడిని బెదిరించి ఎదుర్కొన్నారు. శిశుపాలుడు కూడా వెనక్కి తగ్గకుండా పాండవులతో యుద్ధానికి తలపడ్డాడు. బలగర్వంతో చేదినాథుడు కత్తి డాలు తీసుకుని గోవిందుని అనుచరులను ఆగ్రహోదగ్రుడై ఇంకా నిందిస్తున్నాడు. అంతవరకు ఆగాడు శ్రీకృష్ణ పరమాత్మ. తన ఎదుట నిలిచి ఆక్షేపిస్తున్న శిశుపాలుడిని కోపంగా చూసి అతని దుశ్చర్యకు ఆగ్రహించి తన సుదర్శన చక్రాన్ని తీశాడు. వాడైన సుదర్శన చక్ర ధారలతో శిశుపాలుడి శిరస్సుని క్షణకాలంలో ఖండించాడు. శిశుపాలుడి శరీరం నుంచి నెత్తురు ధారలు కట్టింది. శ్రీకృష్ణుని పరాక్రమానికి అక్కడి జనులు కలకల ధ్వనులు చేశారు. శిశుపాలుని పక్షీలైన రాజులు, అతని సైన్యం ఆ మహా కలకల ధ్వని విని భయంకరమైన ఆ దృశ్యాన్ని చూసి భయపడి పారిపోయారు. ఈ సంఘటన గురించే ధర్మరాజు నారద మహర్షిని అడుగుతాడు. శిశుపాలుడు అంత తిట్టి మరణిస్తే శిశుపాలుడిలోంచి జ్యోతి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది, ఏం పుణ్యం చేసుకున్నాడు అని. వైరభక్తితో నిరంతరం కృష్ణ పరమాత్మను తలుచుకున్నాడు శిశుపాలుడు. ముని వరులును జనపతులను గనుగొని వెరగంద జైద్యుగాత్రమునందున్ ధనుపమ తేజము వెలువడి వనజోదరు దేహమందు వడి జొచ్చె నృప. ఆ శిశుపాలుడి శరీరం నుండి మహత్తరమైన తేజస్సు బయటికి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన మహర్షులు, రాజులు అమిత ఆశ్చర్యంతో అలా నిలబడిపోయారు అని ఆ సుఖ మహర్షి చెప్పిన విషయం విన్న పరీక్షణ్ మహారాజు ఈ విధంగా అడిగారు. కమలాక్షుని నిందించిన దమఘోష తనూభవుండు దారుణమల కూపమును బొందక ఏ క్రియ సుమహితమతి కృష్ణునందు జొచ్చె మునీంద్ర. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, జోగీంద్ర, శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మను అంతగా నిందించాడే, అలాంటి పాపాత్ముడు దారుణమైన నరక కూపంలో పడిపోవాలి కదా, పరమాత్ముడైన శ్రీకృష్ణుల్లో ఎలా చేరగలిగాడు? వింతగా ఉంది, వివరించండి మహాత్మా. ధర్మరాజు నారద మహర్షిని కూడా ఇదే అడిగారు. మళ్ళా పరీక్షణ్ మహారాజు సుఖయోగిని అడుగుతున్నారు. అని అడిగిన ఆ పరీక్షణ్ మహారాజుతో సుఖ మహర్షి ఇలా చెప్పారు. మధు దైత్యాంతకు మీది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయావధినే ప్రొద్దు దదీయ రూపగుణ దివ్య ధ్యాన పారీణ ధీనిధియౌటన్ శిశుపాల భూవిభుడు తా నిర్ధూత సర్వాఘుడై విధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందెనుర్వీశ్వర. ఆ విష్ణుమూర్తి మహావిష్ణువు మీద
మాత్సర్యంతో మదించి వైరం తెచ్చుకున్న శాపగ్రస్తుడు శిశుపాలుడు 3 జన్మల నుంచి శత్రుత్వాన్ని వహించాడు. మొదటి జన్మలో మనకు తెలుసు, మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులు, ఇది 3వ జన్మ శిశుపాల దంతవక్త్రులు అని 3 జన్మల నుండి శత్రుత్వాన్ని వహించిన విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకుడైన విజయుడే శిశుపాలుడు. ఈ జన్మ చివరి జన్మ. వైరభక్తితో స్వామి సన్నిధి చేరుకోవాలని కోరుకున్న విజయుడు శిశుపాలుడిగా జన్మించి ప్రతి క్షణము ఆ మహావిష్ణువు యొక్క రూపగుణాలను ధ్యానిస్తూ ఉండడం చేత అతడు పరమాత్ముణ్ణి నిందించిన శ్రీకృష్ణుని పట్ల వీర శత్రుత్వాన్ని పెంచుకున్న సమస్త పాపాలను పోగొట్టుకున్నవాడై శ్రీ మహావిష్ణువులో ఐక్యం కాగలిగాడు. శిశుపాలుడు అనుక్షణం శ్రీకృష్ణుణ్ణి కోపంగా అయినా సరే తలుస్తూ ఉన్న కారణంగా చివరకు బ్రహ్మరుద్రాదులకే పొందరాని వైకుంఠధామాన్ని పొందాడు. పరీక్షణ్ మహారాజా ఆ తర్వాత ధర్మరాజు యజ్ఞం చేయించిన ఋత్విక్కులకు అగ్రపూజ అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మని పూజించిన తర్వాత ఋత్విక్కులకు సదస్యులకు అనేక దక్షిణలు ఇచ్చి అర్చనలతో పూజించి వాళ్ళందరినీ సర్వ విధాల సంతృప్తి పరిచాడు. యజ్ఞాంతంలో చేయవలసిన అవబృధ స్నానం చేయడానికి సంకల్పించాడు. మురజ మృదంగ గోముఖ శంఖ డిండిమ పణవాదిరవములంబరము నిండ గవిసూత మాగధ గాయక వంది వైతాళిక వినతు లందంద బెరయ వితత మర్దల వేణు వీణారవంబుల గతులకు నర్తకి గతులు సెలగా ధరళ విచిత్రక ధ్వజపత కాంకిత చందన గజవాజి చయములెక్కి సుత సహోదరహిత పురోహిత జనంబు ఘటక కేయూరహార కంకణ కిరీట వస్త్రమాల్జానులేపన వ్రాతములను విభవమొప్పార గైసేసి వెడలనంత మంగళకరములైన మృదంగ ధ్వనులు, శంఖారావాలు, తప్పెట మోతలు, గోముఖ డిండిమాది వాద్యరవాలు ఆకాశాన్ని అంటుతుంటే వంది మాగధ కవిగాయక స్తోత్రపాఠాలు వీణుల విందుగా వినిపిస్తుంటే వేణువు వీణా నాదాలకు అనుగుణంగా నర్తకీమణులందరూ నాట్యం చేస్తుండగా చిత్ర విచిత్రమైన రంగులతో మెరిసిపోతున్న జెండాలు కట్టిన రథాలను, ఏనుగులను, గుర్రాలను అధిరోహించి స్వర్ణమయమైన మణిహారాలను, భుజకీర్తులను, కడియాలను అలంకరించుకొని మేలిమి వస్త్రాలు ధరించి మైపోతలతో పూలమాలలతో విరాజిల్లుతూ ధర్మరాజు ఆయన వెంట ఆయన కుమారులు, సోదరులు, హితులు, పురోహితులు అవబృధ స్నానానికి బయలుదేరారు. వారి వెనక యదు, సృంజయ, కాంభోజ, కురు, కేకయ, కోసల భూపతులందరూ చతురంగ బలాలతో భూమి కంపించేట్లు నడిచారు. ఋత్విజుల సముదాయం సభకు విచ్చేసిన సదస్సులు వేదమంత్రాలు పఠిస్తుంటే వారిని తనకు ముందు నడవమని చెప్పి బంగారు నగలను మెడలో ధరించి వేగవంతమైన గుర్రాలతో పొంచిన పుష్పరథాన్ని ధర్మరాజు మహావైభవంగా భార్యతో సహా ఎక్కినవాడే ప్రయాణమైనాడు. అవబృధ స్నానం అంటారు. దానికి ధర్మరాజు మొత్తం అందరితో కలిసి ప్రయాణం అయ్యాడు. కనకాద్రిసాను సంగత కేకినుల భాతి గ్రొమ్ముళ్ళు వీపుల గునిపియాడ ధరళ తాటంక ముక్త ఫలాంశుజ్యుతల్ చెక్కుటద్దములతో చెలిమి చేయ బొలసి అదృశ్యమైపోని క్రొమ్మెరుగుల గతుల ఘటాక్ష దీసితులు నర్తనరా మంచుపై నెగయ నుంకించు జక్కవలన జన్నులు జిలుగు కంచలల నరుమ మహిత కుచభార కంపిత మధ్యలగుచు నర్ధిముల నోళ్ళు మెరయ బయ్యదలు జార గర సరోజాత కంకణ క్వణనములను జరణ నూపుర ఘోషముల్ సందడింప. ఆ రాజుగారి వెనకాల చాలా మంది వస్తున్నారు. మేరు పర్వతం చర్యల మీద ఉండే నెమళ్ళ లాంటి నల్లటి కొప్పుముడులు వీడి వీపుల మీద కదలాడుతున్నాయి. ఆడవాళ్ళందరూ వస్తున్నారు. ముత్యాల లోలకులు కాంతులు చెక్కిళ్ళ కాంతులతో చెలిమి చేస్తుంటే కడగంటి చూపులు మెరపుల కాంతులను ధిక్కరిస్తుంటే ఊగిసలాడుతున్న నడుములతో జారిపోతున్న పైట కొంగులతో చేతుల గాజుల గలగల ధ్వనులతో కాలి అందల ధణధణ రవాలు అతిశయిస్తుంటే వారకాంతలందరూ ధర్మరాజు పరివారం వెనక నడిచారట. వాళ్ళని చూడడానికి జనాలందరూ వచ్చేస్తారు అని ఆ వారంగంలు మెల్లమెల్లగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ముఖార విందాలతో
ముఖాలపైన ముసురుకుంటున్న ముంగురులతో పక్కనున్న వారి మీద పన్నీటి జల్లులు కురిపిస్తూ కస్తూరితో కలిపిన కుంకుమ పంకాన్ని ఇతరుల ముఖాలకు పట్టిస్తూ కర్పూరంతో కూడిన పసుపు కుంకుమలు ఒకళ్ళ శిరస్సుపై ఒకళ్ళు జల్లుకుంటూ పూల గుత్తులను పరస్పరం విసిరేసుకుంటూ పురుషులతో పరిహాస మాటలాడుతూ పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోతూ వసంతాలు ఆడుకుంటున్నారు. అంతఃపుర రాణివాసం వాళ్ళు బంగారు పల్లకీలనికి, రాణివాసం స్త్రీలందరూ విడిగా పల్లకీల్లో వస్తారు. చెలికెత్తలు సేవిస్తుంటే మహారాణి వెంట నడిచారు. సాటి రాజకాంతల చెలికత్తలతో తమ చెలికత్తలను పురికొల్పి వసంతాలు ఆడించారు. చమత్కార భరితమైన చెలుల సరసోక్తులు వింటూ వారి చతురతకు నవ్వులు పండిస్తూ పాండవ రాజకాంతలందరూ ఉత్సాహంగా వెళ్ళారు. ఆ విధంగా మహావైభవంగా బయలుదేరిన ధర్మరాజు ద్రౌపదీదేవితో సహా గంగా నదిని చేరుకున్నాడు. శాస్త్రంలో చెప్పబడిన విధంగా దంపతులు ఇద్దరు యజ్ఞం పరిసమాప్తమైన తర్వాత చేయవలసిన అవబృధ స్నానం చేసి పరమ పవిత్రులైనారు. ఆ నిమిషదుందు భీఘన నిస్వనములు వీతెంచ పుష్ప వర్షము గురిసెన్ మునిదేవ పితృమహీసుర వినుతుల రవమెసగనప్పుడు విమల చరిత్ర. ధర్మరాజు ద్రౌపది అవబృధ స్నానం చేసిన సమయంలో దేవతలు మంగళకరాలైన దుందుభి మొదలైన వాద్యాలు ప్రయోగించారు. వాళ్ళ మీద పుష్పవర్షం కురిసింది. మహర్షులు, దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణోత్తములు ధర్మరాజును ప్రస్తుతిస్తూ ఆశీర్వదించారు. నరులెట్టి పాపులైనను కరమర్ధిని నెద్దిసేసి గత కల్మషులై చెరియింతు రట్టి అవబృధ మరుదుగ గావించిరలమి నఖిల జనంబుల్. పరీక్షణ్ మహారాజా, మానవులు ఎలాంటి ఘోర పాపాలు చేసినా ఆ పాపాలన్నింటి నుంచి విముక్తులు కావడానికి అవబృధ స్నానం చేయాలి. అలాంటి మహాపవిత్రమైన అవబృధ స్నానాన్ని ధర్మరాజుతో గంగానదికి వెళ్ళి చేసిన వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములైనారు. అంత ధర్మ తనయుడభినవ మృదుల దుకూల సురభి కుసుమ మాలికాను లేపనములు రత్న దీపిత భూషణ వళులు దాల్చి వైభవమున నొప్పే. ధర్మరాజు కొత్త బట్టలు కట్టుకున్నారు, సన్నని వస్త్రాలు ధరించారు, సువాసనలు విరజిమ్మే పూలమాలలను, లేపనాలను, మణిమయ భూషణాలను ధరించి మహావైభవంగా వెలిగిపోతున్నారు. అవబృధ స్నానం చేసిన తర్వాత అందరూ తిరిగి ఇంద్రప్రస్థపురానికి వచ్చారు. పాండు తనూభవాగ్రజుడు పాండు యశోనిధి భాసమాన మార్తాండ నిభుండు యాజక సదస్య మహేశ్వర మిత్రబంధు రాణ్మండలి పూజ చేసి బుధమాన్య చరిత్రుడు వారికిచ్చే నుండొండ దుకూల రత్న కనకోజ్వల భూషణ ముఖ్య వస్తువుల్. సూర్య తేజోనిధి, మహనీయుల చేత గౌరవించబడే చరిత్ర గలవాడు, దిగంతాల వరకు వ్యాపించిన కీర్తి గలవాడు అయిన ధర్మరాజు ఇంద్రప్రస్థ పురానికి తిరిగి వచ్చిన తర్వాత యజ్ఞం చేయించిన వారిని, యజ్ఞాన్ని చూసిన వారిని, బ్రాహ్మణులను, మిత్రులను, బంధువులను, రాజులను సగౌరవంగా పూజించాడు. వాళ్ళందరికీ మేలైన వస్త్రాలను, రత్నాలతో పొదగబడిన బంగారు ఆభరణాలను, అనేకమైన మంచి మంచి వస్తువులను కానుకలుగా సమర్పించాడు. ఇంద్రప్రస్థపురంలోని పౌరులందరూ ధర్మరాజు ఇచ్చిన మణిమయ భూషణాలను, పూలమాలలను, మాయిపూతలను ధరించి దేవతల్లాగా వెలిగిపోతున్నారు. ఆ శ్రీమన్నారాయణ పూజా దురంధరులై సంతోషంతో విలసిల్లారు. సునిశిత భక్తి దన్మఖము చూడగ వచ్చిన ఎట్టి దేవతాముని ధరణీసుర ప్రకర భూవర విజ్జన శూద్రకోటి యజ్జనవర చంద్రుచే నుచిత సత్కృతులన్ బరితోష చిత్తులై వినయముతోడ ధర్మజుని వీట్కొని పోవచ్చు బెక్కు భంగులన్. ఆ రాజసూయ యజ్ఞాన్ని భక్తిభావంతో చూడడానికి వచ్చిన దేవతలు, మహర్షులు, చాతుర్వర్ణాల వాళ్ళు ధర్మరాజు చేత సకల సత్కారాలు పొంది సంతృప్తి పొందిన వాళ్ళే ఆ మహారాజు అంగీకారాన్ని తీసుకుని వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు. హరిచరణాంబుజాత యుగళార్చకుడై పెను పొందు పాండు భూవర సుతరాజసూయ మఖ వైభవమున్నుతించుచున్ సమాదరమున ఆత్మభూముల కుదారత నేగిరి ధర్మసూనుడున్ సరసిజ నేత్రు దాననుపజాలకయుండు మటంచు వేడినన్. ఆ శ్రీకృష్ణుని పాదపద్మాలను పూజించి మహోన్నతుడే వెలుగొందుతున్న ధర్మరాజు చేసిన యజ్ఞ వైభవాన్ని వేనోళ్లు పొగుడుతూ
ఋత్విక్కులు, సదస్యులు, రాజులు, తక్కిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను ఎప్పుడే పంపలేక ఇంద్రప్రస్థపురంలో మరి కొంతకాలం ఉండాల్సింది అని వేడుకున్నారు. ధర్మరాజు ప్రార్థనను మన్నించిన కృష్ణ పరమాత్మ యాదవులందరినీ పంపించేశారు. మిగిలిన వాళ్ళందరినీ పంపించేసి ద్వారకకు కొద్ది మంది సేవకులను మాత్రం తన దగ్గర ఉంచుకుని ధర్మరాజుకు ప్రియం కలిగేట్లు ఇంద్రప్రస్థపురంలో పాండవులతో కలిసి ఆనందంగా ఉన్నాడు అని చెప్పి సుఖమహర్షి మళ్ళీ ఈ విధంగా పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. జనవర పాండు భూప తను జాతుడు దుస్తరమౌ మనోరథాబ్ధిని సరసీరుహాక్షుడను తెప్పక తంబున దాటి భూరి శోభనయుతుడై మనోరుజల బాసి ముదాత్మకుడై వెలింగే నవ్వనరుహనాభు దాసజన వర్యుల కుంగలవేయ సాధ్యముల్. ఓ పరీక్షణ్ మహారాజా, ధర్మరాజు దాట శక్యం కాని రాజసూయ యజ్ఞం చేయాలనే తన కోరిక అనే సముద్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అనే నావ ద్వారా దాటి తన మనస్సులోని బాధను పోగొట్టుకుని వైభవోపేతుడై ఆనందంతో ప్రకాశించాడు. రాజా, మహావిష్ణువు యొక్క దాసులకు అసాధ్యమైనది ఏది ఉండదు కదా అని ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? రాజసూయ మఖవర ప్రభావమునకు నఖిల జనులు మోద మందిరపుడు కలుష మానసుండు కులపాంసనుడు సుయోధనుడు కండు దక్క ధరణినాథ. ఓ రాజా, ఆ రాజసూయ యజ్ఞ ప్రభావానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సంతోషించారు. తీరిన కోరికలతో శ్రీకృష్ణ పరమాత్మని వినుతించారు, ధర్మరాజును మెచ్చుకున్నారు. కానీ ఒకడున్నాడు, పాపాత్ముడు కులనాశకుడు అయిన దుర్యోధనుడు ఒక్కడు మాత్రం సంతోషం లేకుండా అసూయ చెందాడు అని చెప్తే విని సుఖమహర్షి చెప్తే విన్నవాడే పరీక్షిత్ మహారాజు ఆ సుఖమహర్షితో ఇలా అన్నారు. అఖిల జనులకెల్ల నానంద జనకమై ఎనయుమఖము కురుకులేశ్వరునకు గరమసహ్యమైన కారణమెయ్యది ఎరుగ బలుకు నాకు నిద్ధ చరిత. ఓ మహానుభావ, సమస్త జనులకు ఆనందదాయకమైన రాజసూయ యజ్ఞం కురు సార్వభౌముడైన దుర్యోధనుడికి ఎందుకు అయిష్టమైంది? నాకు వివరించి చెప్పాల్సింది, తెలుసుకోవాలనుంది అని అన్నాడు పరీక్షణ్ మహారాజు. అనిన మునీంద్రుడిట్లను ధరాధిపుతో గురురాజు పాండు నందనుల దశననేక దురితంబులు నిచ్చలు చేయుచుండు నయననుకనాడు పంకరుహనాభ దయా పరిలబ్ధ భూరి శోభనజిత దేవ దైత్య నరపాలక రాజ్య రమా మహత్వమై. పరీక్షణ్ మహారాజు అలా అడిగేసరికి సుఖమహర్షి చెప్పారు, దుర్యోధనుడు పాండవుల పట్ల చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పాపకార్యాలు చేస్తూనే ఉన్నాడు, వాళ్ళకి అనేక ద్రోహాలు తలబెడుతూనే ఉన్నాడు. అయినా సరే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయతో దేవతలను, రాక్షసులను, రాజులను జయించి రాజ్యలక్ష్మితో సకల శుభాలతో వాళ్ళు వర్ధిల్లుతున్నారు. వెలయు ననూన సంపదల విస్తృత కీర్తుల మిన్నుముట్ట బెంపలరిన పాండుభూవర సుతాగ్రజు డంతి పురంబులోన నుజ్వలమణి భూషణాంశు రుచి జాలం వర్వ భయోజనాభు నుత్కలిక భజించుచున్ ఘన సుఖస్థితి భూరి మనోహరాకృతిన్. ఈ విధంగా ధర్మరాజు దుర్యోధనుడు ఎన్ని కష్టాలు పెట్టినా అత్యధికమైన సంపదలతో దిగంతాలకు వ్యాపించిన కీర్తితో వైభవోపేతంగా అలరారుతున్న ఆ ధర్మరాజు మహోత్కంఠంతో శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తూ రాజలాంఛనాలైన మణిభూషణాదులతో ప్రకాశిస్తూ సుఖంగా ఉన్నాడు. ఏ విధమైన కష్టమో లేకుండా వైభోగాన్ని అనుభవిస్తున్న ధర్మరాజును చూసి దుర్యోధనుడు ఈర్ష్యపడ్డాడు, ఈర్ష్యాళు అయ్యాడు సుయోధనుడు. అంతేకాదు సుందరమైన అష్టమినాథిరెడ్డి చంద్రబింబాన్ని తిరస్కరించే అందంతో, ఒప్పారుతున్న పాలభాగాలతో, వాటిపై శోభాయమానంగా ముసురుతున్న నల్లని ముంగుర్లతో, చెరుకు వింటి వంటి కనుబొమ్మలతో, చెవుల వరకు వ్యాపించిన కాటుక తీర్చిన కళ్ళతో, మల్లె మొగ్గల తెల్లని కాంతి వంటి కాంతితో మెరిసిపోతున్న దంతాలతో, చిరునవ్వుల వెన్నెలలతో, అద్దాల వంటి చెక్కిళ్ల మెరుపులతో, చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న చెవిదుద్దుల ఎర్రని కాంతులతో, ముత్యాల హారాలకు కూడా చోటివ్వని ఎత్తైన కఠినమైన స్తన సంపదతో, పిడికిలంత సన్నని నడుములతో, బంగారు వడ్డాణాల చిరుగజ్జలు
చిరుచిరు ధ్వనులతో ఒప్పుతున్న కటి ప్రదేశాలతో ఎర్ర కలువల కాంతుల వంటి కాంతులతో మనోహరంగా కనిపిస్తున్న అరచేతులతో చిగుళ్ల కాంతిని తిరస్కరిస్తూ ఎర్రగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న అరిపాదాలతో మణులతో పొదగబడిన కాలి అందెల గలగలలతో విందులు చేస్తున్న పాద పద్మాలతో రత్నాల గాజులతో బంగారు కంకణాలతో వజ్రాల ఉంగరాలతో వెలిగిపోతున్న చేతులతో సుగంధభరితమైన కర్పూరాది నానావిధ ద్రవ్యాల మైపోతలతో దివి నుంచి భూలోకానికి వచ్చిన చంద్రరేఖ అన్నట్లు, చలనంతో కూడిన బంగారు బొమ్మ అన్నట్టు, శృంగార రసం మూర్తిభవించిన మోహిని దేవతల అన్నట్లు, వేయి వెలుగులతో వెలిగిపోతున్న శ్రీకృష్ణుని వేలాది సతీమణుల మధ్య మెరుపు తీగలా మెరిసిపోతూ సౌందర్యాది దేవతలాగా విరాజిల్లుతున్న ఆ ద్రౌపదీదేవిని చూసి దుర్యోధనుడు మదమాశ్చర్యాలకు లోనయ్యాడు. ధర్మరాజును చూసి ఈర్ష్య పొందాడంటే అర్థం ఉంది, కానీ ధర్మరాజుకి ఇంత మంచి భార్య రావడమా, ఇంత అందమైన భార్య అని ఈర్ష్య పడ్డాడు. రాజసూయ యజ్ఞ ఫలాన్ని అనుభవిస్తున్న ద్రౌపది ధర్మరాజుల సమస్త వైభవాలకు మనస్సులో కుతకుతలాడిపోయాడు. సంతాప అగ్నిలో కాగిపోయాడు. ఆ విధంగా దుర్యోధనుడు పాండవులు పత్ని సమేతంగా పొందుతున్న సకల సుఖాలను చూసి ఓర్వలేకుండా ఉన్న కాలంలో ఒకరోజు ధర్మరాజు ప్రశస్తమైన తన సభాభవనానికి వెళ్ళాడు. సుత సహోదర పురోహిత బాంధవామాత్య పరిచార భటకోటి బలసి కొలువ గలిత మాఘద మంజు గానంబు బాఠక పఠన రవంబును ప్రమదమొసగా గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల సరసి జాననలు చామరములిడగా మయవి నిర్మిత సభా మధ్యంబునను భాసమాన సింహాసనాసీనుడగుతూ నమర గణములు గొలువ బెంపారు ననిమిషేంద్రుని కైవడి మెరసి యుపేంద్రుడలరా వరుస గొలువున్న ఎత్తరి దురభిమాని క్రోధమాశ్చర్యధనుడు సుయోధనుడు. సోదరులు ఒకరోజు ఏమైందో తెలుసా? ధర్మరాజు ప్రశస్తమైన తన సభాభవనానికి వెళ్ళాడు. సోదరులు, పుత్రులు, పురోహితులు, బంధువులు, మంత్రులు, పరిచారకులు, భటులు ధర్మరాజును పర్యవేక్షించి కొలుస్తున్నారు. వంది మాగధలు కైవారాలు చేస్తున్నారు. గాయకులు గానం చేస్తున్నారు. చేతి కంకణాలు జనజన నాదాలు మధురంగా వినిపిస్తుంటే చేటికలు వింజామర్లు వేస్తున్నారు. ఆ విధంగా శోభాయమానంగా దేవతల చేత కొలవబడే ఇంద్రుడి లాగా, దేవేంద్రుడిలాగా ధర్మరాజు మయుడి చేత నిర్మితమైన సభా మధ్యంలో మణిమాణిక్యాలతో ప్రకాశిస్తున్న సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడు. అది మయసభ. ఇంద్రవైభోగంతో వెలిగిపోతున్న ధర్మరాజును చూసి శ్రీకృష్ణుడు ఆనందించాడు, కానీ దురభిమాని, మహాక్రోధి, మాత్సర్యమే ధనంగా కలవాడైన సుయోధనుడు హర్షించలేకపోయాడు. కాంచన రత్న భూషణ నికాయము దాల్చి సముజ్వల ప్రబోధంచిత మూర్తి నొప్పి ఫణిహారులు ముందట గ్రంథువాయ వారించి సహోదరులు నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నేతించెను రాజ సంపున యుధిష్ఠిరు పాలికి వైభవోన్నతికి. పాండవులకు తన వైభవాన్ని చూపించాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు రత్నాభరణాలను, సువర్ణ భూషణాలను ధరించి మహోజ్వలంగా ప్రకాశిస్తూ ఫణిహారులు ముందర ఉన్న జనాన్ని పక్కలకి జరుపుతుంటే సోదరులు, సామంతరాజులు ఇరువైపులా కొలిచిరాగా మహారాజసంతో యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడు. ఆ విధంగా వచ్చి మాయని చేత నిర్మించబడిన మాయతో కూడిన మాయసభలో సలిలములు లేని ఠావున వలువలు వెసనగయ దిగిచి వారక తోయంబులు గల చోటను జేలంబులు దడియగబడి నిజ విభవత్వము దర్గన్. అక్కడ మాయసభలోకి వచ్చేసి చాలా వైభవంగా వచ్చాడు దుర్యోధనుడు తన వైభవం చూపించుకోవడానికి. కానీ ఆ మాయసభ అంతా కూడా మాయలు. నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్టు ఉంటుంది, నీళ్లు ఉన్న చోట నీళ్లు ఉండవు. ఇక్కడ నీరు లేని చోట నీళ్లు ఉన్నాయి అనుకుని దుర్యోధనుడు తన బట్టలను పైకి పట్టుకుని నడిచాడు. నీళ్లు ఉన్న చోట బట్టలు కిందికి తెరిచి ఇక్కడ నీళ్లు లేవు అనుకుని వస్త్రాలు తడిచిపోయి సిగ్గుపడ్డాడు. రాజసాన్ని కోల్పోయాడు. మాయసభ యొక్క మాయలకు భ్రమసిపోయాడు. ఆ విధమంతయు కనుగొని పావని నవ్వుటయు నచ్చటి పార్థివులును గాంతావళియును యమతనయుడు వావిరిచే సన్నదమ్ము వారింపంగన్. దుర్యోధనుడు ఈ విధంగా భ్రమపడి ప్రవర్తించడాన్ని చూసి భీమసేనుడు నవ్వాడు.
నవ్వేసరికి ధర్మరాజు చేతితో వారించాడు. తప్పు తప్పు అలా నవ్వకూడదు అని చేతి సంజ్ఞతో వారిస్తున్నా కూడా కృష్ణుడు నవ్వాడు. నవ్వేసరికి ఆమోదించడంతో అక్కడ చేరిన రాజులు స్త్రీజనం అంతా దుర్యోధనుడిని చూసి పెద్దగా నవ్వుతూ పరిహసించారు అని. ధర్మరాజు కాక మిగిలిన పాండవులు స్త్రీజనం తన్ని చూసి పక్కపక్క పగలబడి నవ్వడంతో అసలే దురభిమాని అయిన దుర్యోధనుడు లజ్జతో కుంగిపోయాడు. తలంచుకుని కోపంతో ఇంకక్కడ ఒక్క క్షణం కూడా నిలవకుండా బయటికి వచ్చి వెళ్ళిపోయాడు హస్తినాపురానికి. ఆ సందర్భంలో మాయసభలో ఉన్న జనుల కోలాహలం చెలరేగిపోయింది. ఆ సన్నివేశానికి పాపం ధర్మరాజు మనస్సు తిన్నపోయింది. వచ్చిన అతిథిని గౌరవించకుండా పంపించామని. భూభారాన్ని నివారించడానికి దుష్టజన సంహారానికి కారణ జన్ముడైన శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి జరిగిన అవమానాన్ని ఆపలేదు, ఎవరిని మందలించలేదు, ఉపేక్ష భావంతో ఊరుకున్నాడు. ఎందుకంటే జరగాల్సింది జరుగుతుంది అని. హరి ధర్మసుతుని వీడ్కొని తరుణీహిత బంధుజన కదంబము గొలువం బరితోషమున కుశస్థలపురమున కుంజనియే మోదమున నరనాథ. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజును వదిలేసి వీడ్కొని భార్యలతో హితులతో బంధుజనంతో కలిసి సంతోషంగా ద్వారకా నగరానికి వెళ్ళాడు. జనవర బంధ మోక్షణము జైత్య వధంబును బాండురాజ నందన మఖరక్షణంబును నుదారత చేసిన ఎట్టి దేవకి తనయు చరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతురిష్ట శోభన బహుపుత్ర కీర్తులను భవ్య వివేకము విష్ణులోకమున్. ఓ పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణుడు శౌర్యాన్ని ప్రకటించే ఈ జరాసంధుని చేత వధించబడిన రాజులని వదిలిపెట్టడం, శిశుపాల వధ, రాజసూయ యాగ సంరక్షణము, ఈ కథలను ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, అలాగే ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి వారు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి, సంతానం కలుగుతుంది, సత్కీర్తి లభిస్తుంది, జ్ఞాన సంపద చేకూరుతుంది, విష్ణు పదం అందుతుంది అని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలిపాడు. అంతేకాదు రాజా, శ్రీకృష్ణుని మహిమోపేతమైన మరిన్ని అద్భుత కార్యాలను నీకు చెప్తాను విను అని కొనసాగిస్తున్నారు భాగవత గాథను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.